ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్లు పూర్తయ్యాయి. కానీ కొన్ని అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. బ్యారేజ్ని కూల్చే కుట్ర జరిగిందా, 3-4 జిల్లాల్ని ముంచేసేందుకు స్కెచ్ వేశారా అనేవి ప్రధాన ప్రశ్నలు. మంత్రి కూడా ఇదే మాట చెప్పారు. నిందితుల కాల్ డేటాతో నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొన్న ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులు అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ సంఘటనలో కుట్రకోణం ఉందని ప్రాథమిక నివేదికలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా 40-50 టన్నుల బరువున్న బోట్లు ఢీకొట్టినట్లు తేల్చారు. ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులవిగా గుర్తించారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కీలక నిందితులైన రామ్మోహన్, ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రామ్మోహన్ అనే వ్యక్తి రఘురాంకు మేనల్లుడవుతాడని పలువురు చెప్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లను వినియోగించుకునేవారని పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామన్నారు. కొట్టుకొచ్చిన 5 పడవల్లో 3 పడవలు బ్యారేజ్ ని ఢీకొట్టాయి. బ్యారేజ్ ని ఢీకొట్టిన 3 పడవలు ఉషాద్రివేనని పోలీసులు చెప్తున్నారు. మరో 2 పడవలు సుధీర్, స్వామి పేరుపైన రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారించారు. ఈ నెల 2న తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టినట్టు పోలీసులు స్పష్టం చేశారు. కొట్టుకొచ్చిన 5 పడవలకు సంబంధించి 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక్కడ మరో అంశం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణముందని చెప్పారు. సాధారణంగా 3 బోట్లను కలిపి ఎప్పుడూ కట్టరు, కానీ వాటిని కలిపి కట్టారు. అంతేకాకుండా ఇనుప చైన్లతో లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు గుర్తించారు. వారి బోట్లతో పాటు సమీపంలోని మరో 2ంటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని పోలీసులు చెప్తున్నారు. వర్షాలు వరదలకు ముందు వరకు ఆ బోట్లు ఉద్దండరాయుని పాలెం వద్ద ఉండేవి. వారం క్రితమే గొల్లపూడి వద్దకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆ బోట్లకు వైసీపీ రంగులుండడంతో వైసీపీ పెద్దల హస్తముందనే వాదన బలంగా వినిపిస్తోంది. గట్టిగా కట్టాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దర్యాప్తు అధికారులు కూడా ఇదే చెప్పారన్నారు. 40-50 టన్నుల బరువున్న పడవలు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో అదృష్టవశాత్తు బ్యారేజ్ గేట్లకు కాకుండా కౌంటర్ వెయిట్కు తగిలిందన్నారు. దగ్గర మీ అందరికీ తెలుసు, హైయెస్ట్ ఏదైతే 11,42,000 క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. బోట్ల ఘటనపై పోలీసులు సైతం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కావాలని నదిలోకి వదిలేశారా? పడవలకు వైసీపీ రంగులు ఎందుకేశారు? ఇసుక అక్రమ రవాణాకు వీలుగా ఉంటుందని పార్టీ రంగులు వేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే నిందితుల కాల్ డేటా బయటపడాలి. అప్పుడు నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.